ఎన్ని కలలు కన్నారు, ఎంత ఆనందంతో ప్రయాణం మొదలుపెట్టారు. చివరికి డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆహుతయ్యారు. బాధిత కుటుంబాల శోకం అంతా ఇంతా కాదు. వేమూరి కావేరీ బస్సులో చెలరేగిన మంటల్లో చిక్కుకుని బాపట్ల జిల్లాకు చెందిన యువతి గన్నమనేని ధాత్రి చనిపోయింది. బెంగళూరులో టెకీగా పనిచేస్తున్న ధాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్ ఎక్కింది. బిట్స్ పిలానీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన గన్నమనేని ధాత్రి జీఈ వెరోనా కంపెనీలో 2 ఏళ్లుగా పనిచేస్తోంది. ఆమె మృతితో కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. చిన్న టేకూరు బస్సు ప్రమాదం యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరులోనూ విషాదం నింపింది. బస్సు ప్రమాదంలో వస్తకొండూరుకు చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతి చెందింది. అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. దీపావళి పండుగకి ఊరుకొచ్చిన అనూష తిరిగి బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఎక్కింది. మంటలకు ఆహుతైంది. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన తల్లి కొడుకు మృతి చెందారు. పటాన్చెరు నుంచి బెంగళూరు వెళుతున్న ఫిల్మన్ బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటున్న సోదరి పద్మప్రియ, బావ రాము ఇంటికి దీపావళి పండుగకు వచ్చారు. దీపావళి పండుగ చేసుకున్నాక బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పటాన్చెరులోని అంబేద్కర్ చౌరాస్తా దగ్గర బేబీ కిషోర్ కుమార్ బస్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో వీళ్ళిద్దరూ మరణించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. చిన్న టేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్, అనూష దంపతులు, వారిద్దరి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారం క్రితం ఊరికి వెళ్లింది రమేష్ కుటుంబం. మళ్లీ దీపావళికి బెంగళూరు వెళ్లింది. ఆ తర్వాత హైదరాబాద్ టూర్కొచ్చారు. ఇక్కడి నుంచి బెంగళూరు తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగి రమేష్ కుటుంబం పూర్తిగా కాలిబూడిదయింది. హైదరాబాద్ పోయిండు, టూర్కి పోయిండు. హైదరాబాద్ టూర్కి పోతే వచ్చేటప్పుడు రిటర్న్ లో బెంగళూరు పంపాము. వచ్చిండు టూర్ చూసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు బెంగళూరు సార్, సేల్స్ మ్యాన్ కంపెనీలో చేస్తారు. టూర్కి వెళ్ళి వారం కింద టూర్కి వచ్చిండ్రు. వారం పోయిన ఆదివారం ఊరికి వచ్చిండ్రు. అవునా మళ్ళా పండక్కి దీపావళికి బెంగళూరు వెళ్ళిండ్రు. దీపావళికి బెంగళూరు వెళ్ళినాక ఇంకా టూర్ కని వెళ్ళిండ్రు. వచ్చేటప్పుడు రిటర్న్ లో సార్, రిటర్న్ లో నా మనవరాలు మనవడు 7 ఏళ్ళు అబ్బాయి, నా మనవడు నా తమ్ముడు 30 సంవత్సరాలు ఉంటాయి. నా తమ్ముడు 25. మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు కూడా బస్సు ప్రమాదంలో చనిపోయారు. తల్లి సంధ్యారాణి, కుమార్తె చందన సజీవ దహనమయ్యారు. వీరి స్వస్థలం మెదక్ మండలం శివాయిపల్లి గ్రామం. కొన్నేళ్లుగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. దుబాయ్లో ఉంటున్నారు. వేణు, సంధ్యారాణి దంపతులు బెంగళూరులో కుమార్తె చందన జాబ్ చేస్తుండగా అలహాబాద్లో కుమారుడు వల్లభ చదువుతున్నాడు. దీపావళికి ఇంటికి చేరారు వీళ్లంతా. దీపావళి ముగిసిన తర్వాత 2 రోజుల క్రితం ఆనంద్ దుబాయ్ వెళ్లగా వల్లభ అలహాబాద్ వెళ్లాడు. నిన్న కూతుర్ని బెంగళూరులో దింపి అక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది తల్లి సంధ్యారాణి. అంతలోనే మృత్యువు కబళించింది. బస్సు ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి శివశంకర్ చనిపోయాడు. అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బైకర్తో సహా మొత్తం 19 మంది చిన్న టేకూరు బస్సు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. 20 కుటుంబాల్లో అత్యంత విషాదం నింపింది దుర్ఘటన.